హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనకు నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులన్నింటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో దీని యొక్క మెయిన్ డేటాకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. దీని యొక్క డీటెయిల్ డేటా అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్, అదేవిధంగా మనకి ఇక్కడ పోస్టులు వాటి యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యొక్క డీటెయిల్ డేటా ఇది ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇంకా లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఇక లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత మనం డీటెయిల్ డేటాని డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకు వచ్చినటువంటి పోస్టులు, అదేవిధంగా దానిలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, శాలరీ, అదేవిధంగా ఏజ్ లిమిట్ లాంటి మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నోటిఫికేషన్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మనకి డీటెయిల్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది 01/2020. సో ఇక పోస్టులు అన్నింటిని కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పైన ఇక్కడ మనకు న్యూఢిల్లీ రీజనల్ ఆర్ ఏరియా ఆఫీసెస్ అండ్ ఫార్మ్స్, సో ఆల్ ఓవర్ ది ఇండియాలో ఉన్నటువంటి వివిధ ఫార్మ్స్లో, అదేవిధంగా రీజనల్ ఆఫీసెస్లో వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు. మన యొక్క సౌతర్న్ ఇండియాలో కూడా వీళ్ళకి లొకేషన్స్ అయితే ఉండడం జరిగింది కాబట్టి మన యొక్క లొకాలిటీలో పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పోస్టులు వాటి యొక్క వేకెన్సీస్ యొక్క డేటా డిస్కస్ చేద్దాం. అసిస్టెంట్ లీగల్ గ్రేడ్ 1కి 3 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ రిజర్వేషన్స్ వైజ్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక రిజర్వేషన్స్ వారిగా ఉన్నటువంటి డేటా అనేది మీరంతా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రొడక్షన్కి 16 పోస్టులు, హార్టికల్చర్ 1 పోస్టు, మార్కెటింగ్ 7, హ్యూమన్ రిసోర్స్ 2, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 4, సివిల్ ఇంజనీరింగ్ 1, క్వాలిటీ కంట్రోల్ 2, మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఏ, అదేవిధంగా లాజిస్టిక్స్ బి, అదేవిధంగా సిపిఎంకి సంబంధించి సి అంటే అగ్రో కెమికల్స్ 1. మొత్తం మీద మనకు 3 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సీనియర్ ట్రైనింగ్ కనుక తీసుకున్నట్లయితే అగ్రికల్చర్ 29, అగ్రికల్చర్ పీపీ ప్లాంట్ ప్రొడక్షన్కి 3 పోస్టులు, హార్టికల్చర్కి 1, మార్కెటింగ్ 10, హ్యూమన్ రిసోర్స్కి 5, లాజిస్టిక్స్కి 5, క్వాలిటీ కంట్రోల్కి 1, అకౌంట్స్కి 5. అండ్ నెక్స్ట్ డిప్లొమా ట్రైనింగ్కి అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి 4, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి 3, అదేవిధంగా ట్రైనింగ్ కేటగిరీలో కనుక తీసుకుంటే అగ్రికల్చర్కి 18, మార్కెటింగ్ 17, హ్యూమన్ రిసోర్స్ 8, అగ్రికల్చర్ స్టోర్స్ కనుక తీసుకున్నట్లయితే 6, పర్చేస్ కనుక తీసుకుంటే 2. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ ట్రైనింగ్ కనుక తీసుకున్నట్లయితే ఇది ఐటీఐ బేస్ పైన ఫిల్ చేస్తున్నారు. డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మిషన్ మ్యాన్, వెల్డర్, టెక్నీషియన్, ప్రాసెసింగ్ ప్లాంట్ ఆపరేటర్, బ్లాక్ స్మిత్, ఈ విధంగా మనకి 27 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ట్రైనింగ్ కనుక తీసుకున్నట్లయితే స్టోర్స్ ఇంజనీరింగ్ 9, స్టెనోగ్రాఫర్ 13, క్వాలిటీ కంట్రోల్ 3, డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ 3, అకౌంట్స్ 6, అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ సంబంధించి 3. ఈ విధంగా మనకు 220కి పైగా పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అన్ని పోస్టులని ఆల్ ఓవర్ ది ఇండియా బేస్ పైన అయితే ఫిల్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఈచ్ అండ్ ఎవరీ పోస్ట్ వైజ్గా మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క డేటా ఇవ్వడం జరిగింది. సో కొన్ని పోస్టుల యొక్క మెయిన్ డేటా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అసిస్టెంట్ లీగల్ కనుక తీసుకున్నట్లయితే గ్రేడ్ 1కి డిగ్రీ ఇన్ లా చేసిన వాళ్ళ అర్హులు, అదేవిధంగా మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ డీటెయిల్ డేటా ఉంది కాబట్టి మీరు అక్కడ నుంచి డేటా గ్యాదర్ చేసుకోవచ్చు. విత్ ఎంఎస్ ఆఫీస్ యొక్క బేసిక్స్ అని ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రొడక్షన్ కనుక తీసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళ అర్హులు విత్ ఎంబీఏ చేసి ఉండాలి, వాటి యొక్క పర్సంటేజ్. అండ్ అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ పైన కూడా అవగాహన ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ హార్టికల్చర్ కనుక తీసుకున్నట్లయితే బీఎస్సీ హార్టికల్చర్ విత్ ఎంబీఏ చేసిన వాళ్ళ అర్హులు. మార్కెటింగ్ కనుక తీసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ విత్ ఎంబీఏ మార్కెటింగ్ లేదా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళ అర్హులు. మినిమం 60% మార్క్స్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అని ఉండాల్సి ఉంటుంది. హెచ్ఆర్ కనుక తీసుకున్నట్లయితే పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ వెల్ఫేర్ లేదా హెచ్ఆర్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళ అర్హులు, లేదా ఎంబీఏ ఇన్ హెచ్ఆర్ఎం చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కనుక తీసుకుంటే బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ సివిల్కి బీటెక్ సివిల్ చేసిన వాళ్ళ అర్హులు, కంప్యూటర్ అనేది రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్కి ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళ అర్హులు విత్ అగ్రోనమీ లేదా సీడ్ టెక్నాలజీ లేదా ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ లాజిస్టిక్స్ కనుక తీసుకుంటే ఎంబీఏ మెటీరియల్స్ మేనేజ్మెంట్ లేదా లాజిస్టిక్స్, అదేవిధంగా సప్లై చైన్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ ఇక్కడ మనకు బేసిక్ డేటా మొత్తం కూడా యాసిటీస్గా అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనింగ్ అన్నిటి కూడా. అండ్ నెక్స్ట్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్ సిపిఎం కనుక తీసుకున్నట్లయితే ఎంఎస్సీ అగ్రికల్చర్ లేదా బీటెక్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళ అర్హులు, లేదా బీఎస్సీ అగ్రికల్చర్తో పాటు ఎంబీఏ అన్న చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ అగ్రో కెమికల్స్ కనుక తీసుకుంటే ఎంఎస్సీ అగ్రికల్చర్ విత్ ప్లాంట్ ప్యాథాలజీ లేదా అగ్రికల్చర్ ఎంటమాలజీ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ సీనియర్ ట్రైనింగ్. సో సీనియర్ ట్రైనింగ్ కనుక తీసుకుంటే అగ్రికల్చర్కి ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళ అర్హులు విత్ స్పెషలైజేషన్ అయినటువంటి కోర్స్ అని చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ సీనియర్ ట్రైనింగ్ ఇన్ అగ్రికల్చర్ ప్లాంట్ ప్రొడక్షన్కి ఎంఎస్సీ అగ్రికల్చర్ విత్ ప్లాంట్ ప్యాథాలజీ లేదా అగ్రికల్చర్ ఎంటమాలజీ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ హార్టికల్చర్కి ఎంఎస్సీ హార్టికల్చర్ లేదా ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళ అర్హులు విత్ హార్టికల్చర్ అనేది స్పెషలైజేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మార్కెటింగ్. సో మార్కెటింగ్ కనుక తీసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ విత్ ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ లేదా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేది చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ హెచ్ఆర్. సో హెచ్ఆర్ కనుక తీసుకుంటే ఎంబీఏ హెచ్ఆర్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ లాజిస్టిక్స్ కనుక తీసుకుంటే ఎంబీఏ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ లేదా లాజిస్టిక్స్ చేసిన వాళ్ళ అర్హులు.
విత్ రిలవెంట్ అయినటువంటి డిపార్ట్మెంట్ యొక్క డేటా. అండ్ నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ కనుక తీసుకుంటే ఎంఎస్సీ అగ్రికల్చర్ విత్ స్పెషలైజేషన్ అయినటువంటి కోర్స్ అని చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ అకౌంట్స్ కనుక తీసుకున్నట్లయితే ఎంకామ్ లేదా ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి 3 years డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ అర్హులు విత్ 55% మార్క్స్ అని వచ్చి ఉండాలి. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు మెకానికల్ ఇంజనీర్ వాళ్ళకి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్, కాబట్టి మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే త్రిబుల్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్కి బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళ అర్హులు. మార్కెటింగ్కి బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళ అర్హులు. దాంతోపాటు వీళ్ళకి ఇక్కడ కంప్యూటర్ పైన అవగాహన అయితే ఉండాల్సి ఉంటుంది. హెచ్ఆర్కి గ్రాడ్యుయేట్ విత్ 60% మార్క్స్ అని వచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా టైపింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క ట్రైనింగ్ దాంట్లో. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ స్టోర్స్ కనుక తీసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ పర్చేస్కి బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ ట్రైనింగ్ కనుక తీసుకుంటే టెక్నీషియన్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మిషన్ మ్యాన్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ప్లాంట్ ప్రాసెసింగ్ ఆపరేటర్, బ్లాక్ స్మిత్కి సంబంధించి ఇక్కడ మన డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఐటీఐ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ స్టోర్స్ కనుక తీసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా మనకి ఇక్కడ రిలవెంట్ అయినటువంటి డిపార్ట్మెంట్లో అయినా కోర్స్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ తీసుకుంటే ఇంటర్మీడియట్తో పాటు వీళ్ళకి డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా టైపింగ్ స్పీడ్ అని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ కనుక తీసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ విత్ 60% మార్క్స్ అని వచ్చిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, సో డిఈఓ కనుక తీసుకుంటే బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ చేసిన వాళ్ళ అర్హులు, లేదా 3 years డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఆర్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళ అర్హులు, లేదా ఏదైనా డిగ్రీతో పాటు 1 year డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అకౌంట్స్ కనుక తీసుకుంటే బీకామ్ చేసిన వాళ్ళ అర్హులు. మినిమం 60% మార్క్స్ అని వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ ట్రైనింగ్ మేట్ అగ్రికల్చర్ కనుక తీసుకుంటే ఇంటర్మీడియట్ ఇన్ అగ్రికల్చర్ లేదా ఇంటర్మీడియట్ అనేది బయాలజీ ఒక సబ్జెక్ట్గా ఉండాల్సి ఉంటుంది. సో ఇంటర్మీడియట్లో బయాలజీ ఒక సబ్జెక్ట్గా అంటే బైపీసీ చేసిన వాళ్ళు అర్హులు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ పోస్టులు వాళ్ళ యొక్క మినిమం శాలరీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ట్రైనింగ్ టైంలో కనుక తీసుకున్నట్లయితే అసిస్టెంట్ లీగల్కి శాలరీ, బేసిక్ పే, అదేవిధంగా డిఏ ప్రెక్స్ మొత్తం సంబంధించి ఇక్కడ మనకు ఓవరాల్ డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్కి 47,480, డిప్లొమా ట్రైనింగ్కి 26,114, అండ్ అదేవిధంగా ట్రైనింగ్కి 20,179, ట్రైనింగ్ మేట్ కనుక తీసుకుంటే అగ్రికల్చర్ 19,586 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు ట్రైనింగ్ పీరియడ్ ఫ్రెండ్స్. సో ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకు మెయిన్ శాలరీ వస్తుంది. సో మెయిన్ శాలరీ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ కనుక గమనించినట్లయితే మనకి ఇక్కడ 30 years అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫర్ ద అసిస్టెంట్ లీగల్. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయితే 27 సంవత్సరాలు, డిప్లొమా ట్రైనింగ్ అని 27, ట్రైనింగ్ అని 27, ట్రైనింగ్ మేట్కి మాత్రం 25 సంవత్సరాలు అయితే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు రిలాక్సేషన్ కనుక తీసుకుంటే ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 years అయితే రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ సెలక్షన్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా రిమైనింగ్ పోస్టులు కనుక తీసుకుంటే వీటన్నిటి కూడా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ అనేది మనకు సిబిటీ బేస్ పైన ఉంటుంది. ఆన్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ యొక్క లింక్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ వైజ్గా మనకి ఇక్కడ డీటెయిల్ డేటా ఇవ్వడం జరిగింది. అంటే సెక్యూరిటీ బాండ్ సంబంధించి, అదేవిధంగా వీళ్ళ యొక్క పే ఆఫ్ స్కేల్ సంబంధించి, అదేవిధంగా ట్రైనింగ్ సంబంధించి, ట్రైనింగ్ మేట్, సో ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు గ్రూప్ వైజ్గా అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ విధంగా. సో వాటి బేస్ పైన మాత్రం ఒక్కొక్క గ్రూప్లో కేవలం ఒక పోస్ట్ మాత్రం అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ మనకి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ వైజ్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా సిబిటీ ఎగ్జామ్ అనేది ఆగస్ట్ 2020 టెంటేటివ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మోస్ట్లీ ఇక్కడైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఫిల్ అయిపోవాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ డేటా వస్తుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే 500 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. విత్ జిఎస్టీ 500 కలుపుకొని మనకు టోటల్ డేటా 1000 దాకా అయితే వస్తుంది. ఇదంతా కూడా ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్కి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ మాత్రం ఫీ రిలాక్సేషన్ వర్తిస్తుంది. కాకపోతే ప్రాసెసింగ్ ఫీ మాత్రం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాసెసింగ్ ఫీ అదేవిధంగా గేట్వే ఛార్జెస్ అనేవి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క పేమెంట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనకు డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ యొక్క పోస్టుల యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ వర్క్ చేయాలి, అదేవిధంగా దానికి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటివి, అదేవిధంగా వాటి యొక్క మెయిన్ డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో ఆన్లైన్ యొక్క లింక్ కూడా మనకి ఇక్కడ త్వరలోనే యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో లింక్ అనేది యాక్టివేట్ అయిపోయిన తర్వాత మన యొక్క వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ద్వారా మీకు డీటెయిల్ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. అక్కడ నుంచి మీరు పాయింట్ వైజ్గా డేటాను గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులన్నింటిని కూడా స్పెషల్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. ఐ హోప్ మీకు ఈ యొక్క నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.